తిరుపతి నగరం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. తిరుపతి నగరంలో మరింత ఆధ్యాత్మికత శోభను పెంచడానికి ఇటు స్థానికుల్లోనూ అటు భక్తుల్లోనూ భక్తిభావాన్ని మరింత పెంచాలని సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలను చేపడుతున్నారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండల కళాకారులు భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో మంగళ వాయిద్యాలు తప్పటి తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో గుండాల గోపీనాథ్, రాజశేఖర్ రెడ్డి, ముననాథ్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, తొండమనటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నగర సంకీర్తన కార్యక్రమాన్ని జయప్రదంగా చూస్తూ పుర ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా 50 మంది ఎంతో సహకరించి ఆ యొక్క భగవంతుని కృపకు పాత్రలు కావాలనేసి అందరినీ ప్రార్థిస్తున్నాం. తిరుపతి నగరంలో ఈ యొక్క నగర సంకీర్తన ప్రతి శనివారం ఉదయం 5 గంటల నుంచి 6:30 గంటల వరకు ఈ యొక్క 4 మాడ వీధుల్లో సంచరిస్తూ గోవిందనామాలు చెబుతూ ఈ భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం 5 మందితో ప్రారంభమై ఈరోజు వందల మందిగా పాల్గొని ఈ భజనలు చేస్తూ మనం ఎప్పుడు కానీ భక్తి మార్గంలో ప్రయాణిస్తే మన భగవంతుడు ఎప్పుడూ మనకు ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి మనం అందరూ భజనలో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. నమో వెంకటేశాయ. ఈ నగర సంకీర్తన కార్యక్రమం గత సంవత్సర రోజులుగా ప్రతి శనివారం కళా సమ్మేళనంతో కళాకారుల యొక్క ఉత్సాహ ఆనందభరితంగా భజనలతో పోరాటములతో ఆకర్షణీయంగాను అటు భక్తులను పుర ప్రముఖులను ఆకర్షిస్తూ ఆ దేవదేవుని స్మరిస్తూ హరినామ సంస్మరణని మరీ స్తుతిస్తూ చూపరులకు ఆనందంగాను ఒక్క నిమిషం చేసే పనిని విరమించి ఒక్క క్షణం దేవుని స్మరించే విధంగా ఆకర్షణీయంగా ఇంత ఘనంగా శ్రీ గుండాల గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా గొప్పగా ఈ తిరుపతిపురంలో గత ఏడాదిగా జరుగుతుండేది. ఇది 50 మందికి ఇప్పటికే చాలా వరకు వ్యాప్తి చెంది కొంత భక్తి భావాన్ని పెంపొందింపజేస్తున్నామనే తలంపు ఖచ్చితంగా మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి 50 మంది దీన్ని ఉత్సాహించి ప్రోత్సాహపరిచి అందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఓం నమో